హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు కొడుకులను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. కైతలపూర్ రాఘవేంద్ర కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే భర్త ప్రవీణే వాళ్లను చంపేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. భార్యను కాదని ప్రవీణ్ రెండో పెళ్లి చేసుకున్నాడని చెప్తున్నారు. అయితే మృతురాలు స్రవంతి అత్తామామలు ఆమెకు కొంత స్థలాన్ని రాసిచ్చారని, ఆ ప్లేస్ని తిరిగివ్వాలని ప్రవీణ్ కొంతకాలంగా వేధిస్తున్నాడని అంటున్నారు. ఈ గొడవల క్రమంలోనే భార్య ఇద్దరు పిల్లల్ని చంపేసుంటాడని ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఈ కేసులో ఇది మర్డరా ఆత్మహత్య ఏం తెలుస్తున్నారు? ఈ ఆత్మహత్యల కేసులో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా స్రవంతికి సంబంధించినటువంటి కుటుంబీకులు, స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళు భర్త ప్రవీణ్ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్రవంతి ప్రవీణ్ ఇద్దరికి 18 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకరు 12 years, మరొకరు 10 years బాగున్నారు. అయితే ఆ టైంలోనే వీళ్ళ మధ్య మనస్పర్ధలు చెలరేగాయి. ప్రవీణ్ మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది, మేనత కూతురిని. అప్పటి నుంచి భార్య స్రవంతిని దూరం పెడుతూ వచ్చాడు. అయితే ఎవరైతే మేనత కూతుర్ని పెళ్లి చేసుకున్నాడో వాళ్ళ మధ్య కూడా మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. రెండో భార్య కూడా బెంగళూరు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. దీంతో ప్రవీణ్ మరోసారి భార్యకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో వీళ్ళిద్దరూ కలిసి పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టుకున్నారు. ముందుగా స్రవంతి ప్రవీణ్ విడిపోయినటువంటి టైంలో రెండో పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి మొదటి భార్య వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని స్రవంతి పేరు పైన అత్తామామలు కొంత భూమిని, కొంత స్థలాన్ని రాసిచ్చారు. అయితే ప్రవీణ్ ఎప్పుడైతే రెండో భార్య కూడా తనను వదిలేసి వెళ్ళిపోయిందో స్రవంతికి దగ్గర అవడం, స్రవంతి పేరు పైన ఉన్నటువంటి ఆ పొలాన్ని తన పైన రాసుకునేందుకు ప్రయత్నించాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో ప్రవీణ్ స్థానికంగా ఉన్నటువంటి ఫ్రెండ్ ఇంట్లో ఉంటూనే స్రవంతి దగ్గరికి పలుమార్లు వచ్చి ఈ ల్యాండ్ విషయంలో గొడవ పడుతూ వచ్చాడు. సో ఇద్దరి మధ్య ఇటీవల గొడవ పెద్దదవడం, పెద్దలు సర్ది చెప్పి నిన్న రాత్రి పంపించినట్లుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు కూడా వీళ్ళు హన్మకొండలోనే ఉన్నారు. నిన్నటి వరకు పెద్దల పంచాయతీ అయింది. కానీ నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఈ కైతలాపూర్ లో రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నటువంటి స్రవంతి ఇద్దరు పిల్లలను చంపి తను కూడా ఆత్మహత్య చేసుకుంది. రాత్రి ఎప్పుడైతే ప్రవీణ్ ఇంటికి వచ్చి చూశాడో అప్పటికే వీళ్ళిద్దరు చనిపోయారని చెప్తా ఉన్నారు. అంటే ఎగ్జాక్ట్ గా వీళ్ళు చనిపోతారనే విషయం ప్రవీణ్ కి ఏ విధంగా తెలుసు? డోర్ ఓపెన్ చేసి ఉంది కాబట్టి ప్రవీణ్ ఏదో చేసి ఉంటాడు. వాళ్ళ శరీరం రంగు కూడా మారిపోయింది, పిల్లలది స్రవంతిది అని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే క్లూస్ టీమ్ కు చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. ఇది ఒకవేళ ఆత్మహత్యనా, లేకపోతే స్రవంతి ఇద్దరు పిల్లలను చంపి తను ఆత్మహత్య చేసుకుందా, లేకపోతే అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి విధంగా ప్రవీణ్ అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి ముగ్గురిని ఏమైనా చంపే ప్రయత్నం చేశాడా అనే దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది. ప్రియా, రైట్ రవి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వాళ్ళే చనిపోయారని అంటారు. ఎట్లా అంటే నేను పనికి వెళ్ళిపోయినా నాతో ఇద్దరు మనుషులు ఉన్నారు. 9:30కే పోయిందట. ఈయన వచ్చి 12 గంటలకు మిషన్ ఖరాబ్ అయిందని రిటర్న్ వచ్చి చూసిన, తలుపు తీసిన చచ్చిపోయి ఉన్నారని అంటాను. వాళ్ళని చూస్తే వాళ్ళు పచ్చగా కనబడతారు సార్, వాళ్ళు చర్మాలు. వీళ్ళు ఈ సీసీ ఫుటేజ్ ఉంది సార్. ఆ పోరగాళ్ళు 9 ప్రాంతాల్లో 8 ప్రాంతాల్లో బయటికి వచ్చి కిరాణం గిట్లా వచ్చిర్రంటే ఈయన హత్య చేయనట్టు. కానీ అదే వీడు నైట్ చంపేసి పొద్దున్న లేబర్ను తీసుకుపోయి మధ్యాహ్నం వచ్చి ఈయనే తలుపు తీసినట్టు నాకు డౌట్ అనిపిస్తుంది. వాళ్ళే చనిపోయారని అంటారు. ఎట్లా అంటే నేను పనికి వెళ్ళిపోయినా నాతో ఇద్దరు మనుషులు ఉన్నారు. 9:30కే పోయిందట. ఈయన వచ్చి 12 గంటలకు మిషన్ ఖరాబ్ అయిందని రిటర్న్ వచ్చి చూసిన, తలుపు తీసిన చచ్చిపోయి ఉన్నారని అంటాను. వాళ్ళని చూస్తే వాళ్ళు పచ్చగా కనబడతారు సార్, వాళ్ళు చర్మాలు. వీళ్ళు ఈ సీసీ ఫుటేజ్ ఉంది సార్. ఆ పోరగాళ్ళు 9 ప్రాంతాల్లో 8 ప్రాంతాల్లో బయటికి వచ్చి కిరాణం గిట్లా వచ్చిర్రంటే ఈయన హత్య చేయనట్టు. కానీ అదే వీడు నైట్ చంపేసి పొద్దున్న లేబర్ను తీసుకుపోయి మధ్యాహ్నం వచ్చి ఈయనే తలుపు తీసినట్టు నాకు డౌట్ అనిపిస్తుంది.